బాగున్నా. ఈరోజు మనం వండే కర్రీ వంకాయ ఫ్రై అండ్ ఉలవచారు. స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఉలవచారుకు కావాల్సిన పదార్థాలు: ఉలవలు నైట్ అంతా నానబెట్టి పొద్దున్నే కుక్కర్లో 10 విజిల్స్ రానిచ్చి ఉడకబెట్టి తీసుకున్నాను. ఇది చింతపండు గుజ్జు, సాల్టు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. ఎండుమిరపకాయలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, తాలింపు దినుసులు వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం. కలుపుకుందాం. నిన్న మా వంట నచ్చిందా ఫ్రెండ్స్? మీరు ఒకసారి వండుకొని ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మీకు ఏమైనా వంట కావాలంటే కింద కామెంట్ చేయండి, మేము చేసి పెడతాం. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం ఫ్రెండ్స్. ఉలవచారులకు సరిపడా ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఎవరికి నచ్చినంత వాళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్. కారం కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో. చూడండి ఫ్రెండ్స్, ఎంత రెడ్ కలర్లో వచ్చిందో. ఈ ఉడకబెట్టుకున్న ఉలవల వాటరు, ఉలవల పేస్ట్ కలిపేసుకొని దీంట్లో పోసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఉలవచారుని 15 మినిట్స్ సిమ్లో మరగనిద్దాం ఫ్రెండ్స్. తర్వాత చూపిస్తాను. మిగిలిన కొన్ని ఉలవలు సాయంత్రం పిల్లలకు స్నాక్స్గా ఉంటాయని చెప్పి కొన్ని గుప్పుడు ఉలవలు తీసి పక్కన పెట్టాను ఫ్రెండ్స్. ఉడకబెట్టిన ఉలవలు. ఈవినింగ్ తాలింపు వేస్తాను వీటికి. ఇప్పుడు వంకాయ వండేది నేనే ఫ్రెండ్స్. కాయ వండుతా. వంకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: వంకాయలు నీళ్ళలో కడిగి నానబెట్టాను. ఈ పేస్ట్ వచ్చేసి వేయించిన శనగపప్పు, జీలకర్ర, సాల్టు, కారము, వెల్లుల్లిపాయలు అన్నీ కలిపేసి మిక్సీకి వేసి పొడి చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు మా అమ్మమ్మ వంకాయలు మిడిల్లో కట్ చేస్తుంది ఫ్రెండ్స్, చూడండి. ఉలవచారు చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. ఉలవలు నైట్ పూట ఒక గ్లాసు ఉలవలు తీసుకుని నైట్ నానబెట్టేసి మార్నింగ్ వాటిని వేసి కడిగేసి కుక్కర్లో ఒక 10 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్న తర్వాత వాటిని పేస్ట్లా చేసేసి మిక్సీకి వేసి పేస్ట్లా చేసేసి సేమ్ పప్పుచారు ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే చాలా ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు ఈసారి తప్పకుండా ట్రై చేయండి. బాగుంటుంది ట్రై చేయండి. మరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఎంతసేపు మరిగితే అంత టేస్ట్ బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి. ఇప్పుడు వంకాయ ఫ్రైకి బాండి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో ఆయిల్ వేసేసి వంకాయలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వంకాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెం వడండి.
వంకాయలు ఊరు నుంచి తెచ్చాం ఫ్రెండ్స్, చెట్టు వంకాయలు. ఇప్పుడు వంకాయలు నూనెలో బాగా వేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎంత కలుగుతున్నాయో. ఫ్రెండ్స్ ఎల్లో కలర్లో వస్తున్నాయి ఫ్రెండ్స్ వంకాయలు. ఫ్రెండ్స్ విజయవాడలో ఎండలు బాగా పెరిగిపోయినాయి, బయట తిరగదు. ఒకవేళ మీకు తిరిగితే హెల్మెట్ పెట్టుకొని స్లోగా డ్రైవ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ వంకాయలు ఎలా ఎగుతున్నాయో. ఫ్రెండ్స్ ఈరోజు మా స్కూల్లో ఒక అబ్బాయి బర్త్డే జరిగింది ఫ్రెండ్స్. గిఫ్ట్ ఇచ్చారు, ఏంటితో చూద్దామా? హాట్ బాక్స్ ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ ఇవి తీసేద్దాము, మిగిలిన ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయి, అవి వేసుకుందాం. ఫ్రెండ్స్ మిగిలిన వంకాయలు కూడా ఫ్రై సేమ్ ఇలాగే ఫ్రై చేసుకుందాము. ఫ్రెండ్స్ మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది ఫ్రెండ్స్. బాగుంది కదా, మీకు నచ్చిందా? ఫ్రెండ్స్ ఇంకా చాలు, ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకుందాం. చూడండి ఎలా ఉన్నాయో. అవును ఫ్రెండ్స్, మా పాప హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, వీడు మా దగ్గరే ఉండి చదువుకుంటాడు ఫ్రెండ్స్. చాలా బుద్ధిమంతుడు ఫ్రెండ్స్. వీడికి ఏమంటే హాఫ్ డేస్ స్కూల్ అనమాట, యూకేజీ చదువుతున్నాడు కాబట్టి మార్నింగ్ 8:30 నుంచి 12 వరకు అనమాట వీడి స్కూల్. వంకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నాయో, గుమ్మగుమ్మలాడుతుంది కదా. దీంట్లో తాలింపు దినుసులు వేసుకున్నాం. లోపల పెట్టి కదా ఫ్రెండ్స్, ఊరికి ఇట్లా పట్టుకుంటే పేస్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయో. చెట్టు వంకాయలు ఫ్రెండ్స్ ఇవి. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ వంకాయ కర్రీలోకి వేసుకున్నాం. కర్రీస్ అయిపోయినాయి. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ వంట అయిపోయింది, తినేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.